జనసేనలో చేరటానికి శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు గారి నాయకత్వంలో ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదరులకి సోదరీమణులకి అలాగే జన సైనికులకి వీరమహిళలకి అందరికీ స్వాగతం సుస్వాగతం. పెనుగొండ సుబ్బారాయుడు గారు అనగానే మాకు మా తాతగారు ఉద్యోగం చేసింది, మా నాన్నగారు పెరిగింది పెనుగొండలో కనికా పరమేశ్వరి దేవి గుడి, చాలా పెద్ద గుడి, బహుశా అదే అనుకుంటానండి మొత్తానికి స్టేట్ మొత్తానికి నెంబర్ 1 పెద్ద అమ్మవారిది. సో మా నాన్నగారి చిన్నప్పుడు బాల్యం అంతా పెనుగొండలో జరిగేది. సో నాకు చాలా షాకింగ్గా సుబ్బారెడ్డి గారి ఇంటి పేరు పెనుగొండ అవ్వటం అనేది నాకు చాలా యాదృచ్ఛికంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది కూడా. సో నేను నెల్లూరులో సర్వోదయ కాలేజీ చదువుకున్న విద్యార్థిని, డిగ్రీ చదివాను. సో మనకి ఆర్యవైశ్యులు అనగానే మొదట గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. సో మాకు అక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉండేది. ఆ టైంలో నేను హిస్టరీ కూడా చదువుకున్నాను కాబట్టి ఆయన ఎంత త్యాగం చేశారు ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఆయన దగ్గర, నిరాడంబరంగా ఎలా ఉండాలి అని. యాదృచ్ఛికంగా కాలేజీ ఆర్యవైశ్యుల సంఘానికి సంబంధించిన ట్రస్ట్ది, చక్కగా చదువుకున్నాం, అక్కడ పాస్ అయ్యాం, ఆ తర్వాత లా చదివాం. సో ఆ విధంగా ఆ శ్రీరాములు గారి విగ్రహం ఎప్పుడు చూస్తూ దండం పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంత గౌరవం ఆయనంటే. నిజంగా ఆయన మీరందరూ కూడా ముఖ్యంగా ఆర్యవయస్సులు గర్వంగా ఇవాళ ఆయన్ని తలుచుకుంటే ప్రతి ఆర్యవయస్సులే కాదు, ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా గర్వంగా ఛాతీ విరుచుకొని మా పొట్టి శ్రీరాములు గారు అని చెప్పుకోగలిగేటువంటి గొప్ప వ్యక్తి ఆయన, మహానుభావుడు. ఆయన అన్నిటికన్నా అత్యంత దారుణమైన విషయం, మనల్ని చెన్నైలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే వాళ్ళని చాలా చులకనగా చూసే రోజుల్లో ఆయన ఓ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అంటే చులకనగా చూస్తారని కదా, కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం కావాలి అని చెప్పి ఎంతో కష్టపడినా, ఎన్ని ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో నిరాహార దీక్ష చేశారు 58 రోజుల పాటు. అలాగే నిరాహార దీక్షలోనే ఈ దేహాన్ని చాలించి ఆయన చనిపోయారు. కానీ ఆయన మరణం వృధా కాకుండా ఇవాళ మనందరం ఇంత హ్యాపీగా ఇంత గర్వంగా బతుకుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ ఆయన వల్లే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆయనకి రుణపడి ఉండాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతం, మన జనసేన సిద్ధాంతం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎంతసేపు నాకు నేను అనకుండా ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషో, ఎలాంటి వ్యక్తో మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి నాకు కూడా తెలుసు. అందుకనే ఆయన్ని ఒక తమ్ముడిగా కాదు, ఒక నాయకుడిగా, ఒక జన సైనికుడిగా ఆయనకి ఎప్పుడు నేను విశ్వాసంతో ఉండి పార్టీ అభివృద్ధికి, పార్టీలో ఉండే కార్యకర్తలు మిగతా అందరికీ కూడా నేను చేదోడు ఓదురుగా ఉంటానని మీ అందరికీ చెప్తున్నాను. అయితే మనకి ఎన్నో ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి, ఎన్నో ప్రభుత్వ పథకాలు జరుగుతుంటాయి. ఎంతసేపటికి అతను ఒక సీఎంగా ఉండి నా పేరు, నా యొక్క ప్రతిదానికి మీకు ఇంతకుముందు గవర్నమెంట్లో చూసుంటారు, జగనన్న గోరు ముద్ద, జగనన్న అదొకటి, జగనన్న ఏదో ఒకటి, అన్ని పేర్లు అతనే. అది కాదు కదా. మన మహానుభావులైన నాయకులకి, మహానుభావులైన దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహానుభావుల పేర్లు పెట్టుకోవటం,
వాళ్ళని తలుసుకోవటం అనేది మన కనీసపు ధర్మం. ఆ విషయంలో మాత్రం మా నాయకుడు, మనందరికీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం సంతోషపడాలి. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన 5 గోదావరి జిల్లాలకి వాటర్ ప్రాజెక్టు జలధార, పొట్టి శ్రీరాములు జలధార అనేటువంటి ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి దానికి ప్రజలందరికీ నీరు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను చాలా గర్వపడ్డాను. ఎందుకంటే మా నాయకుడు ఒక మహానుభావుడి పేరు ఆ స్కీమ్కి, జలధారకి పెట్టడం అనేది నిజంగా చాలా గర్వించింది ఆ రోజు. అదేవిధంగా ఆయన ఒకటి ప్రపోజ్ చేశారు, రేపు పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు సూచించారు. బట్ కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి యాక్సెప్టెన్స్తో ముందుకెళ్ళాలి. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాటని ఖచ్చితంగా పోలవరానికి ఆయన పేరు పెట్టాలి. పేరు పెట్టి ఆయన చేసిన త్యాగానికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్సీకి, ప్రతి ఎంపీకి, ప్రతి పౌరుడికి ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఖచ్చితంగా ఆ పేరు ఆయన పెట్టాలని చెప్పి నేనైతే బలంగా ఆయన సూచనని సమర్థిస్తున్నాను. మీరందరూ కూడా సమర్థిస్తారని నమ్ముతున్నాను. సో ఇవాళ పంచాయతీరాజ్ శాఖ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్టుని సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది పంచాయతీరాజ్ శాఖ. యాక్చువల్గా ఇలాంటి శాఖ యొక్క డీటెయిల్స్ చాలా తక్కువ మందికి తెలుస్తుంటాయి. అసలు ఒకప్పుడు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అంటే ఎవరో కూడా తెలియదు. అసలు అక్కడ ఏం పనులు చేస్తారో చాలామందికి తెలియదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో, తను ఒక ఏ శాఖనైనా సరే చూస్ చేసుకునే అవకాశం ఉన్న రోజుల్లో నాకు పంచాయతీరాజ్ శాఖ కావాలి, గ్రామాల్ని డెవలప్ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చాలామందికి ఏంటి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారని అన్నారు. కానీ ఆ శాఖలో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి, అంటే ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఉంది కాబట్టి ఇంత సర్వీస్ చేయొచ్చు అన్న విషయం ఆయనకు ముందుగానే తెలుసు. ఆ శాఖనే ఆయన తీసుకున్నారు. అత్యంత కష్టతరమైన శాఖ అది, చాలా ఆస్పెక్ట్స్ ఉండే దాంట్లో, దాన్ని తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక సందర్భంలో, మరి ఇది సందర్భం అవునో కాదో, బట్ విత్ చిన్న విషయం చెప్పాలి. 2019 ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మేము ఓడిపోయి ఉన్నాం అన్ని సీట్లలో ఎక్సెప్ట్ రాజోలు. ఆ టైంలో ఒక యంగ్ బాయ్ మా దగ్గరికి వచ్చారు. ఎవరు కాలేజీ స్టూడెంట్ అనుకున్నాం. తర్వాత ఆయన మనస్ఫూర్తిగా తన మద్దతు ప్రకటించి, మేము మీ వెనకాల ఉంటాం, మీతో ఉంటాం, మీరు మంచి పని చేస్తున్నారు, మీరు ప్రజల కోసం నిలబడండి, ఓడిపోయినా కూడా మీరు తీరాలి, మీలాంటి వ్యక్తులు కనుక నిలబడి ముందుకు వెళ్ళకపోతే మన ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి ఇంకెవరు ముందుకు రారు, ప్లీజ్ అంటే. అప్పటికే పవన్ కళ్యాణ్ గారు విషయం అందరికీ తెలుసు. ఆయన ఒక 25 సంవత్సరాల భవిష్యత్తుని ఇవ్వడానికి ముందుకు వచ్చిన వ్యక్తి, అంత తేలిక వెనక్కి తగ్గరు. కానీ ఒక యంగ్ పర్సన్, కుర్రవాడు ఆ సలహా ఇచ్చినప్పుడు చాలా ముచ్చటేసింది. ఆ టైంలో అడిగాం, మీ పేరు ఏంటి అని అడిగితే ఆయన చెప్పారు, నేను కేరళ క్యాడరు కృష్ణతేజ గారని. అప్పుడు మేమందరం కలిసాం. ఇవాళ పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని యథాతథంగా అమలయ్యే విధంగా కళ్యాణ్ బాబు గారికి కుడిభుజంగా ఉన్నటువంటి శ్రీ కృష్ణతేజ కమిషనర్ గారు, ఇవాళ పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న సందర్భంలో ఆయన పాత్ర మరువలేనిది. ఇంకా చేస్తూనే ఉంటారు. అంత నిజాయితీ పరులైన ఆఫీసర్స్ నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎక్కువ మంది ఉంటే ఇంకా గొప్పగా ఉంటుంది. బట్ ఎనీహౌ, గతంలో ఉన్నటువంటి వైసీపీ అవినీతితో కూడిన ప్రభుత్వం కన్నా ఇవాళ కూటమి ఎంతో అద్భుతంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. 3 పార్టీల కలయికలో మంచి పనులు, ఎంతో సర్వీస్ మనందరికీ, మన ప్రజలందరికీ జరుగుతుంది. గుడ్ గవర్నెన్స్ జరుగుతుంది. సో మనందరం కూడా, మీరు ఇవాళ ఎవరైతే చేరబోతున్నారో జనసేనలో, మీరందరూ కూడా మనం ప్రజలకు ఏం చేయగలుగుతాం, ఎవరైనా సరే ఇక్కడ జనసేనలో చేరిన ప్రతి ఒక్కళ్ళు కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తూనే
ప్రతి వాళ్ళు వాళ్ళ కులంలో ఎవరికైనా సపోర్ట్ చేయటం అంటే అక్కడ పేదవారు కానీ లేకపోతే అవసరంలో ఎవరున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. ఖచ్చితంగా సపోర్ట్ చేసి తీరాలి. సో కానీ దానికన్నా మించి బియాండ్ అతీతం, కులాలకి మతాలకు అతీతంగా మనందరం ప్రజలకు దగ్గర అవ్వాలి, మనందరం సర్వీస్ చేద్దాం. మీ అందరికీ ఎప్పటికప్పుడు ఏ విధమైనటువంటి సలహాలు, సంప్రదింపులు, నా వైపు నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా మీ అందరికీ మనస్ఫూర్తిగా అందిస్తాను. శ్రీ సుబ్బారాయుడు గారు చాలా సాధు జీవి, చాలా నాకు ఆయన కనపడేప్పుడు చాలా మృదు స్వభావి, చాలా సాఫ్ట్ పర్సన్. ఒకసారి మిస్ అయింది ఈ ప్రోగ్రాం వర్షాల వల్ల, అప్పుడు చాలా ఫీల్ అయ్యారు. లేదు సుబ్బారాయుడు గారు మీలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఎంతోమంది చేరుతున్నప్పుడు నేను ఒకసారి కాదు 10 సార్లు ప్రోగ్రాం క్యాన్సిల్ అయినా 11 సారైనా వస్తానని చెప్పి ఆయనకి మనస్ఫూర్తిగా నా మద్దతు ఆయనకి సపోర్ట్ ఇచ్చాను. మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వయస్సుల యొక్క వాళ్ళ సమాజంలో వాళ్ళ పాత్ర ఎంత ప్రధానమైందంటే, భారతదేశపు ఆంధ్రప్రదేశ్ సంపద సృష్టిలో వారి యొక్క పాత్ర మాత్రం చాలా 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 ప్రముఖమైనది. కాకపోతే ఏంటంటే పాపం వాళ్ళు గొడవలకు దిగరు, కొట్లాడరు, కానీ సైలెంట్గా ఉంటారు, ఎవరితోటి ఇష్యూస్ పెంచుకోరు, అందరితోటి సంయమనంతో ఉంటారు, శాంత స్వభావాలు. కానీ వాళ్ళకు గనక ఏమాత్రం వాళ్ళని గనక తప్పుగా ఏమన్నా వాళ్ళని గనక ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళు ఎంత తెగించగలరంటే ఒక రాష్ట్రం అవతరించేంత వరకు తెగించగలిగే దమ్మున్నవాళ్ళు వాళ్ళు. సో ఆ విధంగా వయస్సులందరికీ, ఎవరైతే ఆర్య వయస్సులు ఉన్నారో వారికి కానీ వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వీర మహిళలు, జన సైనికులందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మనందరం కలిసిమెలిసి ముందుకెళ్తూ రాష్ట్రానికి మనందరం మన వంతుగా ఎంత సేవ చేయగలం అంతవరకు సేవ చేస్తూ మనందరం ముందుకెళ్దాం. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు, మన ఎమ్మెల్సీ అయిన కొనిదెల నాగబాబు గారికి, అలానే మరొక ముఖ్య వ్యక్తి జనసేన పార్టీలోనే మన అధ్యక్షులు గారికి పర్సనల్ ఆయనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా పొలిటికల్ సెక్రటరీగా ఉంటూ ఆయన కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఆయన టైంని వెచ్చించి ఆయన ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క ముఖ్యమైన వ్యక్తి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారికి మరియు నా తోటి సహచరులకి, ఈ స్టేజీ ముందున్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా పార్టీని ఏర్పాటు చేశారు 2014లో. ఆయన నిస్వార్థంగా ఆ రోజు 2014లో తెలుగుదేశానికి మద్దతు తెలిపితే పూర్తి మెజారిటీతో ఆ రోజు తెలుగుదేశం రావడం జరిగింది. అలానే 2024లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న అతి ముఖ్యమైన సమస్యల్లో కూరుకున్న ఈ రాష్ట్రాన్ని బయటపడేయడం కోసం ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆయన తీసుకున్న చర్యలు మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో ఆయన ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన సొంత నిధుల్ని, అంటే ఆయన సినిమా తీస్తే వచ్చే డబ్బు మొత్తాన్ని తీసుకొని పార్టీకి పెట్టి, పార్టీలో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఏ ఆపదలు జరిగినా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆయన దగ్గరుండి ఆయన వాళ్ళందరికీ కూడా ఆదుకున్నారు, వాళ్ళందరిని ఆదుకున్నారు. ఎన్నో యాక్సిడెంట్లో చనిపోతున్న యువతను చూసి ఆయన ఒక కొత్త నిర్ణయం తీసుకొని దానికి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా మెంబర్షిప్స్ ఉంటాయే కానీ వాళ్ళు యాక్సిడెంట్లుగా
దెబ్బలు తిన్నా లేదా చనిపోయినా వాళ్ళ కుటుంబాలని ఆర్థికంగా ఆదుకోవటానికి ఎటువంటి సహాయ చర్యలు ఉండేవి కాదు. వాటి నిమిత్తం ఆయన క్రియాశీలక సభ్యత్వాన్ని పెట్టి మనిషి చనిపోతే 5 లక్షల రూపాయలు, తర్వాత ఏదైనా యాక్సిడెంటల్ పాలైతే వాళ్ళకి ఒక 50,000 రూపాయలు ఆర్థికంగా సహాయం చేయటమే కాకుండా వాళ్ళకి ఇంకేదన్నా అవసరాలు ఉంటే ఆయనే ముందుండి ప్రతి ఒక్కరిని ఆయన సొంత నిధులతో ఆదుకోవడం జరిగింది. ఈరోజు కౌలు రైతులు కానీ క్రియాశీలక సభ్యులు ఈ 5 సంవత్సరాలలో సుమారు కొన్ని వందల మంది చనిపోయారు. వాళ్ళందరికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలు నిలదొక్కునే విధంగా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున అందజేశారు. అలాంటి వ్యక్తికి మనమందరం కూడా అంటే ఈరోజు ఈ స్టేజీ దగ్గర ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే ఆయన తీసుకున్న మంచి నిర్ణయాల వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తద్వారా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనకి రావాల్సిన వాటాగా సుమారు 3,500 నామినేటెడ్ పోస్టులు మనకి వచ్చినాయి. కిలార్ రోషే గారిని స్టేజీ మీదకి ఆహ్వానిస్తున్నాం. పొన్నూరు ఎక్స్ఎమ్మెల్యే జనసేన పార్టీ ముఖ్య నాయకులు కిలార్ రోషే గారిని. క్రియాశీలక సభ్యత్వాలు రేపు త్వరలో స్టార్ట్ అవుతాయండి, జనవరి కానీ ఫిబ్రవరి కానీ. ప్రతి ఒక్కళ్ళు కూడా క్రియాశీలక సభ్యత్వం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే జనసేన పార్టీలో జనసేన పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడం చాలా గర్వకారణం. అలానే క్రియాశీలక సభ్యులకి ప్రతి చోట వాళ్ళు ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా క్రియాశీలక సభ్యత్వం ఉంటే వాళ్ళు ఆ మీటింగ్స్కి ఎంటర్ అయ్యే విధంగా ఎల్లో అయ్యే విధంగా మీకు ఏర్పాట్లు చేస్తారు. మీ అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో క్రియాశీలక సభ్యత్వాలు చేసుకోవాలని చెప్పేసి మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి వైశ్య కమ్యూనిటీ నుంచి జనసేన పార్టీలో చేరటం చాలా ప్రత్యేకమైన దినం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో కూడా ఒక కమ్యూనిటీ బేస్డ్గా వచ్చి జాయిన్ అయిన కమ్యూనిటీస్ ఎవరు లేరు. ప్రత్యేకంగా ఈరోజు సుబ్బరాయుడు గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వైశ్య ప్రముఖులందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ముందు ఇలా మాట్లాడడానికి అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, వేదికన అలంకరించిన పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగబాబు గారికి, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు 5 సార్లు శాసనసభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించిన సామినేని ఉదయభాను గారికి, ఏపీఎంఐడిసి చైర్మన్, మంగళగిరి జనసేన ఇన్ఛార్జి శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ భీమిలి జనసేన ఇన్ఛార్జి శ్రీ సందీప్ గారికి, మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు శ్రీ కిలార్ రోసే గారికి, నాకు పార్టీలో అత్యంత ఆప్తమిత్రులుగా ఉంటూ నేను చేసే కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందించే కళ్యాణం శ్రీనివాస్ గారికి, ఆయన ఈ మధ్యనే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమితులు ఇవ్వటం నాకు ఎంత ఆనందం కలిగించింది. అదేవిధంగా శ్రీశైలం శాసనసభ్యులు శ్రీశైలం ధర్మకర్తల మండలి సభ్యులు వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమం నిర్వహణ కోసం గత 3 నెలలుగా ఆలోచన చేస్తూ ఈ రోజున కార్యరూపం దాల్చడానికి ముఖ్య కారకులైన సుబ్బారాయుడు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజాసేవే పరమావధిగా, ప్రజాసేవే శ్వాసగా, ప్రజాసేవే ఆశయంగా బ్రతికే రాజకీయ నాయకులు చాలా చాలా అరుదుగా ఉంటారు.
అరుదుగా ఉండే వ్యక్తులలో ప్రముఖులు మన ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మహోన్నత ఆశయాలు కలిగిన మహామనిషి ఈ జనసేనను స్థాపించి 14 ఏళ్లుగా రాత్రింబవళ్ళు కష్టపడుతూ అనేక ఒత్తిళ్లకు ఆటుపోట్లకు గురవడం నేను ప్రత్యక్ష సాక్షిని. ఈ పార్టీని ఈ రోజున కూటమిలో అధికార భాగస్వామిగా చేయటానికి ఆయన అహర్నిశలు కష్టపడ్డారు. ఈ ప్రయాణం ఆషామాషిగా సాగలేదు. అనేక ఒడిదుడుకులను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అటువంటి ఉజ్వలమైన ఈ జనసేనలోకి మీ అందరూ ఈ రోజున రావటం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ జనసేన పక్షాన, పవన్ కళ్యాణ్ గారి పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. సప్తస్వరధమారూఢం అంటాం. అంటే సూర్యుడు 7 అశ్వాలను అధిరోహించి రోజు ప్రయాణం చేస్తుంటాడు. సప్త ఋషులు అంటాం, సప్తగిరులు అంటాం. మన నిత్యం కొలిచే వెంకటేశ్వర స్వామి నిలయమైన 7 కొండలు. 7కి అంతటి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. జనసేన కూడా 7 మూల సూత్రాలపై ఆధారపడి ముందుకు వెళ్తుంది. చిన్నతనం నుంచే ప్రజాసేవ చేయాలనే తపన పవన్ కళ్యాణ్ గారిలో ఉండేది. అప్పటి నుంచే ఆయన ఒక పార్టీని ఏర్పాటు చేస్తే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల కోసం ఎలా నడపాలి అని నిరంతరం ఆలోచిస్తూ రూపొందించారు 7 సూత్రాలు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఈ సూత్రాల ఆధారంగా జనసేన ముందుకెళ్తుంది. ఈ పార్టీలోకి కొత్తగా వస్తున్న వారు వీటిని అవగాహన చేసుకొని ఆకలింపు చేసుకొని పని చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ, ఎప్పుడు కొత్త వారు వచ్చినా సరే మన అధ్యక్షుల వారితో ప్రమాణం చేయిస్తుంటారు. ఈరోజు కూడా వందలాది మంది జనసేనలోకి చేరడానికి వచ్చారు. కాబట్టి ముందుగా మన అధ్యక్షుల వారు ఏదైతే ప్రమాణ పత్రాన్ని నిర్దేశించారో ఇప్పుడు ఆ పత్రాన్ని నేను చదువుతాను. మీరందరూ దయచేసి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ చెప్పండి. జనసేన కార్యకర్తగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటాము. ప్రజలకు అండగా నిలుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను. సమాజ హితం కోరుతూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ సచ్ఛీలతతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై జనసేన. ఆంధ్ర రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి నా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా జనసేన పార్టీ తరపున సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవటానికి దేనికంటే సొసైటీలో ఒక ప్రత్యేకమైన ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులుగా మా సోదరులు ఆర్యవర్ష సోదరిమణులు ఉంటారు. దాంట్లో భాగంగా మేము కూడా కలిసి పనిచేస్తూ ఉంటాం. అంతటి ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు ఈ రోజున మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు
శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, ఏదైతే ఆయన ఆలోచనలకి మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా జనసేన పార్టీలోకి రావటం, మా అందరితో కలిసి పనిచేయటానికి మీరందరూ మనస్ఫూర్తిగా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దేనికంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్దన్నర కాలం పోరాటం, ఏదైతే తన కోసం, తన పదవుల కోసం ముఖ్యం కాకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత కోసం, రైతుల కోసం, వ్యాపారస్తుల కోసం ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ఆ రోజున జనసేన పార్టీని పెట్టి ఎంత ధైర్యంగా పోరాడి ఈ రోజున రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికారంలో భాగస్వామ్యంగా ఈ రోజున జనసేన పార్టీ నిలిచింది. దీని అందరికీ కారణం మా అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి త్యాగ ఫలితం. దీన్ని చాలా ధైర్యంగా, గర్వంగా చెప్పుకోగలం పార్టీలో ఉండి. ఈ రోజున మాతో పాటు మేము కూడా ఉంటామని చెప్పి మీరంతా రావటం, దేనికంటే ఈ రోజున కుల మతాలకు అతీతంగా ఈ రోజున పార్టీని స్థాపించి, మొన్న కూడా చెప్పారు, పదవీ బాధ్యత ప్రోగ్రాం పెట్టి 3,500 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు మనం ఎంత బాధ్యతగా ఉండాలి, పదవి తీసుకున్నాం కాదు, పదవిలో బాధ్యతగా ఎలా ఉండాలని చెప్పి దిశానిర్దేశం చేశారు ఇదే కళ్యాణ మండపంలో. ఆ రోజున చెప్పారు, ఆఖరికి పోలవరం కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి అంటే నా యొక్క అభీష్టం అది అని చెప్పి. అంటే ఇక్కడ కులాలను, మతాలను గౌరవించగాడు, ఒక గౌరవప్రదమైన ఆ రోజున త్యాగజీవి, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున ఆయన ఒక రూరల్ వాటర్ సప్లై, ఏదైతే ఆ రోజున కేంద్ర గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఆ యొక్క రూరల్ వాటర్ సప్లై స్కీము ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు దేశమంతా కూడా ఆ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ వచ్చిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 5,500 కోట్లతో ఆ యొక్క ప్రోగ్రాం ప్రారంభించినప్పుడు ఆ ప్రోగ్రాం కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, పొట్టి శ్రీరాములు గారి పేరు అంటే జనరల్గా ఆయన మన ఆర్యవైశ్య కమ్యూనిటీ అని చెప్తూ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు కులాలు మతాలు చూడరు, అందరూ ఆహ్వానితులే పార్టీలోకి. అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిని ఎందులో ఉన్నా కూడా మనం గౌరవించుకోవాలి. లేదంటే గత ప్రభుత్వం చూసాం వైఎస్ఆర్సీపీ పరిపాలనలో, వాళ్ళు తన సొంత కమ్యూనిటీ వారికే లబ్ధి చేకూరే పరిస్థితి. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అధికారంలో భాగస్వామి అయిన తర్వాత నాలాంటి బీసీ సోదరులకు కూడా ఇంత చక్కనైన గౌరవం ఇవ్వటం జరిగింది. నేను అదే చెప్తా ఉన్నాను, మనం ధైర్యంగా జనసేన పార్టీలో మనం కొనసాగేందుకు నేను మనలాంటి వారే ఉదాహరణ అని చెప్తా ఉన్నాను. దయచేసి అందరూ కూడా పార్టీలో మనం కలిసి పనిచేద్దాం. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి మరింత ఉన్నత స్థాయిలో మనం చూడాలి. దేనికంటే జనసేన పార్టీ బాగుంటేనే మనం అంతా బాగుంటాం, చెట్టు బాగుంటేనే మనం అంతా బాగుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరు కూడా స్వాగతం, అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై జనసేన, జై హింద్.